సరే, సో ఈరోజు 43rd చూద్దాం. 42nd అమెండ్మెంట్ ఎమర్జెన్సీ టైంలో జరిగింది. దాంట్లో ఉన్న వాటిని రెక్టిఫై చేసే పర్పస్ 43rd అండ్ 44th అమెండ్మెంట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చిన జనతా గవర్నమెంట్ ఏం చేశారంటే, అప్పుడు ఈ 42nd అమెండ్మెంట్లో ఏవైతే ఇష్యూస్ జరిగాయి అంటే ఏవైతే కొన్ని క్రూషియల్ చేశారు, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్కి ఎఫెక్ట్ అయ్యేటట్టు, పబ్లిక్ ఆర్డర్కి ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్స్ని రెక్టిఫై చేయడానికి 43rd అనమాట. ఇట్ ఎనాక్టెడ్ 1977, primarily aimed for repealing several provisions of 42nd amendment. 42nd amendment అనేది ఎమర్జెన్సీ టైంలో జరిగింది. సో అందులో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ అనేవి రాజ్యాంగ సిద్ధాంతానికి కొంచెం వ్యతిరేకంగా ఉంది. దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. సో వాటిని కొన్ని రిపీల్ చేయడానికి, వాటిని ఆల్టర్ చేయడానికి 43 and 44 రావడం జరిగింది. ఇట్ రెస్టోర్డ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ రిలేటింగ్ టు జ్యుడిషియల్ రివ్యూ ఇష్యూ ఆఫ్ రిట్స్. అంటే చూడండి, జ్యుడిషియల్ రివ్యూ అంతా ఎంత తగ్గించేశారు, అందుకు దాన్ని రెక్టిఫై చేశారు. ఇందులో హైకోర్టు సుప్రీంకోర్ట్స్కి జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ని రెస్టోర్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇంకా రిట్స్ విషయంలో చూడండి, సుప్రీంకోర్టుకి హైకోర్ట్స్కి రిట్స్కి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ అనమాట. అసలు సుప్రీంకోర్టు హైకోర్టుకు ఉన్న వేరియస్ డైవర్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ పవర్స్లో ఈ రిట్స్కి రిలేటెడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ రిట్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ మరియు లీగల్ రైట్స్ యొక్క ప్రొటెక్షన్కి. సుప్రీంకోర్టు అయితే ఫండమెంటల్ రైట్స్, హైకోర్టు అయితే ఫండమెంటల్ యాజ్ వెల్ యాజ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్కి. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న వీటిని ఇదివరకు ఉన్న అమెండ్మెంట్ అంటే బిఫోర్ 43rd అమెండ్మెంట్ వాటిని కర్టేల్ చేయడం జరిగింది, రెస్ట్రిక్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమన్నారు, జ్యుడిషియల్ రివ్యూ అనేది చాలా ముఖ్యమైనది, ఇది ఏ రకంగా పోవద్దు, జ్యుడిషియరీకి ఉన్న రిట్స్ పవర్ అనేది ఉండాలి. బికాజ్ ఒకవేళ జ్యుడిషియరీకి రిట్స్ పవర్ అంటే ఇష్యూయన్స్ ఆఫ్ రిట్స్కి జ్యుడిషియరీకి ఉన్న పవర్ తగ్గిపోతే, ఇఫ్ యు ఆర్ limiting the judicial review power or power of issuance of writs of the judiciary, you are doing a grave injustice to the citizens, especially their fundamental rights. అందుకే ఏం చేశారు, 43rd జ్యుడిషియల్ రివ్యూ పవర్ని రెస్టోర్ చేయడం జరిగింది. రిట్స్ విషయంలో జ్యుడిషియరీకి ఉన్న పవర్స్ని రెస్టోర్ చేయడం జరిగింది. ఓకే, ముందు ఏవేవైతే తీసారో ఇందులో రెస్టోర్ చేశారు. It deprived the parliament to its special powers to make laws to deal with an anti-national activities. నిన్నటి క్లాస్లో మీరు చూసారా, లా అండ్ ఆర్డర్ని ఇష్యూ వచ్చినప్పుడు, ఓకే, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయినప్పుడు సెంట్రల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు, ఏ స్టేట్లోనైనా ఎమర్జెన్సీ విధించవచ్చు, ఇలాంటి కొన్ని ప్రొవిజన్స్ నిన్నటి సెషన్లో మనం చూసిన అమెండ్మెంట్స్లో అవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటారంటే ఆ పవర్స్ అన్నిటినీ కూడా తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఎక్కువ పవర్స్ ఉంటాయి, పార్లమెంట్కి ఎక్కువ పవర్స్ ఇచ్చేసారనుకోండి, అది ఏమైపోయింది, అమెండ్మెంట్స్ వచ్చి కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ని మార్చేసారు. సో వాటిని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. క్లియర్?